లడ్డు వేలంలో పాల్గొనడానికి మర్రి రవికిరణ్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు బాలాపూర్ లడ్డు అంటే చాలా లడ్డుకు చాలా ఫేమస్. మీరు లడ్డు వేలంలో పాల్గొంటున్నారు కదా, అంటే ఎంతవరకు మీరు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు? టార్గెట్ లాస్ట్ టైం 30 lakhs వెళ్ళిందండి. ఈసారి ఎంతైనా పర్వాలేదు తీసుకుందామని డిసైడ్ అయినా అన్నట్టు. అంటే ఎందుకని అంటే ప్రాసెస్ ఎందుకు మీరు అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు లడ్డు వేలం? ఇప్పటివరకు ఈ లడ్డు తీసుకున్న వాళ్ళందరూ ఆరోగ్యంగా కానీ ఐశ్వర్యంగా కానీ అందరు కానీ ఎవరైనా సక్సెస్ అయ్యారు. అందరు చాలా బాగున్నారు. అదొక సెంటిమెంట్ అండి. బాలాపూర్ లడ్డు ఉన్న వాళ్ళందరికీ ఒక సెంటిమెంట్. అందులో నేను కూడా ఉండాలి. మీరు ఏం చేస్తుంటారు? మీరు అంటే బిజినెస్లో ఉన్నారా, పాలిటిక్స్ బిజినెస్ చేస్తుంటారు? నాకు మినరల్కి సంబంధించిన బిజినెస్ ఉందండి. మైనింగ్ సంబంధించిన మినరల్ అది ప్రాసెస్ చేస్తుంటామండి. అంటే ఇప్పుడు లడ్డు యాక్షన్లో పాల్గొనాలంటే 30 lakhs మీరు డిపాజిట్ చేయాలంటున్నారు. మీరు అసలు ఆల్రెడీ డిపాజిట్ చేశారు? ఆల్రెడీ చేశామండి. ఆల్రెడీ నిన్ననే చేశామండి. చేస్తేనే పార్టిసిపేట్ చేయడానికే అవకాశం ఉంటుంది. అంటే మీరు లాస్ట్ ఇయర్ ఏమైనా పాల్గొన్నారు? ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు 30 లక్షలు దాటి పోయే అవకాశం ఉందని కూడా చాలా చెప్తున్నారు. అంతే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా దీని మీద ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయ్యి ఉంది. 100% అండి. ఎక్కువనే వెళ్తుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ 30 ఫిక్స్ అయ్యే కట్టేసాము. ఆల్రెడీ ఎవరైనా పే చేశారు అందరూ. 100% ఎక్కువ 50 వరకు కూడా వెళ్ళొచ్చు, 40 వెళ్ళొచ్చు, 60 వెళ్ళొచ్చు. మనం ఏం చెప్పలేము. కానీ ఎంతనైనా తీసుకోవాలనేది దేవుని ఆశీస్సులతో తీసుకోవాలని ఒక కోరిక అండి. లడ్డు కనుక యాక్షన్ మీకు దక్కితే లడ్డును మీరు ఏం చేయాలనుకుంటున్నారు? దేనికి వినియోగించాలనుకుంటున్నారు? ఫస్ట్ మా చెంపాపేట గ్రామస్తులు వాళ్ళందరికీ, ఎందుకంటే ఫస్ట్ పుట్టిన ఊరు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్. వాళ్ళందరికీ లడ్డు పంచి మిగిలిన ఫ్రెండ్స్ కానీ మిగిలిన వాళ్ళందరికీ ఆ లడ్డు ప్రసారం అందరికి పంచాలనేది ఒక కోరిక అండి. ఎందుకంటే తిని తీసుకొని అందరు బాగుండాలని కోరిక. బాలాపూర్ ఉత్సవ సమితి కన్వీనర్ రోహిత్ ఉన్నారు. ఆయన అడిగి 9 రోజులు ఎట్లా జరిగిందనే విషయం మీరు తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు 9 రోజులు ఘనంగా మీరు గణేష్ ఉత్సవాలు నిర్వహించారు. దాదాపు ఎంతమంది ఇక్కడ దర్శనం చేసుకున్నారు? బాలాపూర్ అనేది ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గణేశుడు. లడ్డు అనేది బాలాపూర్ లడ్డు ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఈరోజు 46వ సామూహిక గణేష్ నిమజ్జనాలు భాగ్యనగరంలో జరుపుకుంటున్నాము. చాలామంది ఈ యొక్క లడ్డు వేలం పాటగా వచ్చి పార్టిసిపేట్ చేయాలి, లడ్డు దక్కించుకోవాలని చాలామంది కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు బాలాపూర్ లడ్డు చాలా విశేషమైనది, చాలా మహాప్రసాదమైనది. ఎందుకంటే ఎంతోమంది కోరికలు తీర్చిన ఈ లడ్డు ఈరోజు చాలామంది దీన్ని దక్కించుకోవాలని చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కంటే కూడా చాలా అధిక ధర పలుకుతుంది. చాలామంది కూడా రావడం జరుగుతుంది అని చెప్తూ నేను 28 లక్షలు 29 లక్షలు అనుకున్నా. కానీ అదృష్టంగా ఏంటంటే 30 లక్షల ఒక వెయ్యి పోయింది. నేను పోయినసారి కూడా లడ్డు యాక్షన్లో పాల్గొన్నాం. ఈసారి ఎంత పోతుంది అంటే 35 లక్షల దాకా పోతుందని అనుకుంటున్నా. అంటే మీరు దానికి 35 లక్షలను ఫిక్స్ అయ్యి ఉన్నారా? అంతకంటే ఎక్కువ కూడా? మీరు ఎక్కడి వరకు లడ్డు యాక్షన్లో పాల్గొన్నారు? 31 లక్ష అనుకున్నా. కానీ అందరూ చాలా మంది పాల్గొన్నారు కాబట్టి 31 లక్ష దాకా 35 లక్షల దాకా పోతుందని నేను అనుకుంటున్నాను. మీరు లడ్డూలో యాక్షన్లో కనుక మీరు గెలిస్తే దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు భక్తులకు, నా అభిమానులకు మా రిలేషన్ నేను ఇవ్వాలని అనుకుంటున్నా. ఇంకోటి, ప్రభుత్వం ఏదైతే అనుకుందో సానుకూలంగా నేను అనుకున్నది ఒకటి, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి. ఇంకోటి, అందులో ఈడ సకల సౌకర్యం జరిగిందంటే ఇంత మంచిగా ఉన్నదంటే మన బాలాపురం ఇన్స్పెక్టర్, ఏసీపీ, సిఐలు గారు, ఏసీపీ, డీసీపీ మేడం గారు, కమిషనర్ సుధీర్ బాబు గారికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి అప్డేట్గా ఎప్పటికప్పటికి తెలుసుకోవడము. డీజీపీ జితేందర్ రెడ్డి కూడా ధన్యవాదాలు. ఎలాంటి ఆటంకులు లేకుండా ఇంత కోఆపరేట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు పోలీసు బృందాలకు ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళకు కూడా భార్య ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి కూడా చాలామంది కోఆపరేట్ చేసిరంటే చాలామంది పోలీసు వాళ్ళకు చాలా బలగాలు ఆ భగవంతులు ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నా. అదే విషయం. లడ్డు యాక్షన్లో పాల్గొన్న వాళ్ళు కూడా, గెలుచుకున్న వాళ్ళు కూడా లడ్డు తీసుకున్న తర్వాత మేము డెవలప్ అయినాము, లడ్డు తీసుకున్న తర్వాత మేము చాలా వృద్ధిలోకి వచ్చినామని చెప్తున్నారు. అంటే దానికోసం మీరు లడ్డు యాక్షన్ గతంలో మా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇక నేను కొంచెం మంచిగా ఉన్నా. ఇక భగవంతుని దయవల్ల ఆ విధంగా ఉంది. దక్కించుకున్న కొలన్ శంకర్ రెడ్డి గారు ఉన్నారు. సరే, ఇప్పుడు మీరు గత సంవత్సరం 30 లక్షల 1 వెయ్యి కూడా లడ్డు యాక్షన్ దక్కించుకున్నారు. దేవుడిని ప్రార్థిస్తున్నా, నాకు మరొకసారి అవకాశం కోరుకుంటా ఉన్నా. మా కొలన్ ఫ్యామిలీకి దేవుడు 10 సార్లు అవకాశం ఇచ్చాడు. 11వ సారి కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. బాలాపూర్కున్న లడ్డు ప్రాముఖ్యత అలాంటిది. బాలాపూర్ లడ్డు అంటేనే బంగారు లడ్డు.
బంగారానికి లేనటువంటి డిమాండు బాలాపూర్ గణేష భగవానికి బాలాపూర్ యొక్క గణేష భగవాన్ లడ్డుకు ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. 24లో నేను తీసుకున్నప్పుడు ఆ లడ్డును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇచ్చిన. అన్న కూడా నా ఏమడు వచ్చిండు ఢిల్లీకి. లాస్ట్ ఇయర్ కూడా లడ్డు దక్కించుకున్నారు, దాన్ని ఏం చేశారు? లడ్డు ఎవరికి పంచారు? లడ్డు తీసుకొని నేను తీసుకున్నది 21 కేజీ, దానికి అదనంగా 500 లడ్డు అదనంగా కొని అంతా మిక్స్ చేసి 3 లడ్డూలు ఢిల్లీకి తీసుకుపోయినా. మిగతా అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా బాలాపూర్లో ఇంటింటికి వంచిన. లడ్డు అనేది ప్రతి పేదవాడికి అందాలి, ప్రతి పేద కులం వాడికి అందాలి. ఈ దేవుడు మా అందరి వాడు, మావాడు అనే భావన రావాలి. దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ప్రతి వ్యక్తిని మనం ఈనాడు అభినందించాల్సిన అవసరం ఉంది, ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే బాలాపూర్ లడ్డు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి శాశ్వతం కాదు, ఢిల్లీ గల్లీలో కూడా కనబడాలని చెప్పి ఢిల్లీకి తీసుకుపోయి ప్రధానికి ఇచ్చిన చరిత్ర మాకు దక్కింది. కొలన్ ఫ్యామిలీకి లడ్డు కూడా వేయవచ్చనే చరిత్ర రోల్ మోడల్ ప్రపంచంలో కొలన్ ఫ్యామిలీకి తగ్గింది. ఫస్ట్ 1994లో ఇక్కడనే లడ్డు యాక్షన్ స్టార్ట్ అవ్వడది. అదే ఈ ప్రత్యేకత బాలాపూర్కి ప్రత్యేకత. బాలాపూర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బాలాపూర్ వినాయక చవితి, అది లడ్డు. 450 నుంచి స్టార్ట్ అయిన లడ్డు 30 లక్షల 1000 వరకు వెళ్ళింది. ఈ సంవత్సరం మరి ఎంత వెళ్తుందో చూద్దాం. అంటే మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎంతవరకు వెళ్తున్నారు? లాస్ట్ ఇయర్ 3 lakhs వరకు పెరిగిందండి. గత సంవత్సరం చూస్తే ఒక 5 lakhs వరకు, ఈసారి కూడా ఒక 2-3 lakhs వరకు పెరుగుతుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీ గ్రామస్తుల్లో కూడా కొంచెం అంటే డిపాజిట్ చేయకుండా ఉండాలని కూడా ఒక నియమం పెట్టుకున్నారు కదా మీరు? అంటే లాస్ట్ ఇయర్ వరకు ఉండే, లాస్ట్ ఇయర్ నుంచి ఎవరైనా సరే లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఎవరైనా లడ్డు యాక్షన్లో పాల్గొనాలంటే కంపల్సరీ గత సంవత్సరం ఎంత పోయిందో ఆ అమౌంట్ కంపల్సరీ మా కమిటీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతనే వాళ్ళ లడ్డు యాక్షన్లో ఉంటారు. మీరు వేసిన స్వర్ణగిరి టెంపుల్ సెట్టింగ్ అయితే క్రేజీ, మొత్తం ఎక్కడ చూసినా కూడా బాలాపూర్లో సెట్టింగ్ చాలా బాగుందనే విషయం వస్తుంది. దాని విశిష్టత ఏంటి అసలు? అంటే మేము గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వచ్చే భక్తులకు ప్రత్యేకంగా ఉండాలని ఒక ఎవ్రీ ఇయర్ ఒక ఆలయ నమూనాను వేయడం జరుగుతుంది. గత సంవత్సరం చూస్తే మనము అయోధ్యలో రామమందిర ఆలయాన్ని వేయడం జరిగింది. తిరుపతి సిటీ కానీ అమ్మవారి టెంపుల్, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, అరుణాచలం టెంపుల్, యాదాద్రి టెంపుల్, వివిధ ఆలయ నమూనాలు వేసుకుని వచ్చారు. ఈ సంవత్సరం మన తెలంగాణ స్టేట్లోని స్వర్ణగిరి ఆలయ నమూనాను వేయడం జరిగిందండి. ఈ సంవత్సరం మొత్తం ఎంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు? అంటే గత సంవత్సరం మాత్రం 8 లక్షల మంది వరకు మనకు దర్శనం చేసుకోవడం జరిగిందండి. ఈ సంవత్సరం మాత్రం 11-12 lakhs వరకు ఇక్కడ రావడం, భక్తులు దర్శనం ఇవ్వడం దర్శనం. అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం ఇప్పుడు లడ్డు యాక్షన్లో కానీ మీకు వచ్చిన చందాలతో కానీ ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈ సంవత్సరం వరకు ఇది మేము 124 లక్షలు ఖర్చు చేయడం జరిగిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ వినాయక నిమజ్జనం అయిన తర్వాత కమిటీ వాళ్ళు కూర్చొని దానికి ఏమి ఇద్దామని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమి చేద్దామనేది నిర్ణయించుకోవడం జరుగుతుంది. హలో అని చెప్పి బ్యాంక్ మనీ తీసుకుపోయి అప్పటి నుంచి చూసుకోలేదు. అది అప్పుడు బాగా కొన చివర భూమిని మన ఇంట్లోనే మన తల్లిదండ్రులే దేవుడు, శంకరుడు పార్వతీలు మన తల్లిదండ్రులు అట్లా